వెల్కమ్ టు 77 ఆన్లైన్ ట్యుటోరియల్. కాంపిటేటివ్ వింగ్లో మ్యాథమెటిక్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పాలినామియల్స్ అనే టాపిక్లో పార్ట్ 3 వీడియోగా మేము ముందుకు వచ్చాను. ఇది ఏపీ టెట్ అభ్యర్థులకు పేపర్ 1 పేపర్ 2 అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకు పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ విద్యార్థులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన 77 ఆన్లైన్ ట్యుటోరియల్ని లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొబైల్లో నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో వస్తుంది. ఇప్పుడు మనం పాలినామియల్స్ పార్ట్ 3లోకి క్లాస్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం జియోమెట్రిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినామియల్స్ అనే కాన్సెప్ట్స్ ఇప్పుడు చూడడం. అంటే ఇవి గ్రాఫ్ ప్రాబ్లమ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి మనం లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటండి? ఏఎక్స్ ప్లస్ బి అనేది లీనియర్ పాలినామియల్. దీన్ని మనం ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అనుకుని ఎక్స్ వాల్యూ కట్టినట్లయితే మైనస్ బి బై ఏ వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ఇది. అంటే దీని తలకు వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ లైన్. ఇట్ ఈస్ ఇంటర్సెక్ట్ అట్ ఎక్స్ హియర్ అన్నమాట. దట్ మీన్స్ కోఆర్డినేట్ ఈస్ బి బై ఏ కామా 0 మైనస్ బి బై ఏ కామా 0. అయితే ఇది ఒక లైన్ అండి. ఈ లైన్ ఎక్కడ కట్ అవుతుందంటే ఎక్స్ వాల్యూ మైనస్ బి బై ఏ దగ్గర కట్ అవుతున్న ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అనే లైన్ అండి. అంటే ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది అంటే డిగ్రీ ఈ లీనియర్ పాలినామియల్కి డిగ్రీ 1 కాబట్టి మనకి వాల్యూ ఆఫ్ ఇక్కడ వేరియబుల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయంటే 1 వాల్యూ వస్తుందండి. 1 వాల్యూ వస్తుందండి. అంటే 1 వాల్యూ దగ్గర కట్ అవుతుందండి. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ తీసుకున్నట్లయితే ఇది ఒక లైన్ అని చెప్పామండి. ఇది పెరాబోలా అండి. పెరాబోలా అంటారు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి y ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c అండి. ఇక్కడ కూడా మనం y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b అని తీసుకున్నాం. దిస్ లైన్ ఈజ్ y ఈక్వల్ టు ax ప్లస్ b, అదర్వైజ్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0 అండి. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ax bx ప్లస్ c అనేది ఈ డిగ్రీ, దీని తలకు డిగ్రీ అనేది 2 కాబట్టి దీని తలకు x వాల్యూస్ ఆఫ్ x 2 వస్తాయండి. 2 వాల్యూస్ వస్తాయండి. అంటే ఈ గ్రాఫ్స్ అనేవి ఎక్స్ యాక్సిస్ని 2 దగ్గరలో కట్ చేస్తుందండి. ఎక్స్ యాక్సిస్ని 2 దగ్గరలో కట్ చేస్తుందండి. వాల్యూస్ 2 ఉంటాయండి. అదే క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే క్యూబిక్ పాలినామియల్లో మనకి డిగ్రీ అనేది 3 కాబట్టి ఇది మనకి గ్రాఫ్ 3 దగ్గరలో కట్ అవుతుందండి. 1 2 3 అంటే డిగ్రీ ఎంత ఉంటే అన్ని వాల్యూస్ వస్తాయండి. అదే ఎంత డిగ్రీ పాలినామియల్ కానీ తీసుకున్నట్లయితే అక్కడ మనకి వాల్యూ ఆఫ్ ఎక్స్ n అండి. దీన్ని మనం లీనియర్ పాలినామియల్ చెప్పుకున్నాం. లీనియర్ పాలినామియల్ 1 లైన్ అండి. ఒక పాయింట్ దగ్గర కట్, ఎక్స్ యాక్సిస్ని ఒక బిందువు దగ్గర కట్ చేస్తుందండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చి 2 బిందువుల దగ్గర కట్ చేస్తుందండి. క్యూబిక్ పాలినామియల్ వచ్చి 3 దగ్గర కట్ చేస్తుందండి ఎక్స్ యాక్సిస్ని. అంటే దీంట్లో ఒక వాల్యూ ఆఫ్ ఎక్స్ అండి, ఎక్స్ విలువలండి గ్రాఫ్ చేస్తే ఈ విధంగా వస్తాయండి. అంటే మనకి గ్రాఫ్స్ ఏది తీసుకున్నా సరే అది లీనియర్ పాలినామియల్ అవ్వచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వచ్చు, క్యూబిక్ పాలినామియల్ అవ్వచ్చు, ఎంత డిగ్రీ పాలినామియల్ అవ్వచ్చు. దీంట్లో ఒక వాల్యూస్ అంటే జీరోస్. దీని జీరోస్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్కి ఎన్ని బిందువుల దగ్గర కట్ అవుతున్నది అనే ఆన్సర్ని మనం ప్రతి ఒక్క పాలినామియల్ కూడా చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్లో డిఫరెంట్ కేసెస్ గ్రాఫ్స్ ఎలా వస్తాయి. ఇది 10th క్లాస్ రెగ్యులర్ ఎగ్జామ్స్లో అయితే మనం ఒక లెక్క చేయాల్సి ఉంటుంది, గ్రాఫ్ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. అవి ఒకటి ఎక్స్ యాక్సిస్ని 2 దగ్గరలో కట్ చేసే గ్రాఫ్ ఒకటి యూ షేప్లో వస్తుంది. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసే గ్రాఫ్ ఒకటి, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయకుండా గ్రాఫ్ ఒకటి. ఇది మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కానీ నేచర్ ఆఫ్ రూట్స్ కానీ గమనించినట్లయితే అక్కడ మనకి డిస్క్రిమినెంట్ అనేది ఉంటుందండి. b² - 4ac. దీని మీద నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను మన నేచర్ ఆఫ్ రూట్స్ మీద. b² - 4ac అనేది గ్రేటర్ దెన్ 0 అయితే రియల్ అండ్ డిస్టెంట్
రియల్ అండ్ డిస్టెంట్ రూట్స్ వస్తాయండి. ఆ రెండు రూట్స్ కూడా రియల్ నెంబర్స్ విభిన్నంగా ఉంటాయండి, వాస్తవ సంఖ్యలు విభిన్నంగా ఉంటాయండి. అదే డిస్క్రిమినెంట్ అనేది ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి, రియల్ అండ్ ఈక్వల్ అండి. నేచర్ ఆఫ్ రూట్స్లో చూసినట్లయితే ఆ మూలాలు వాస్తవాలు సమానాలు అండి. b² - 4ac <0 తీసుకున్నాం అనుకోండి, ఇది నాన్ రియల్ నెంబర్స్ అండి. ఇది నాన్ రియల్ నెంబర్స్. దీంతో ఒక నేమ్ కాంప్లెక్స్ నెంబర్ అని కూడా ఉందండి, ఇమేజినరీ నెంబర్స్ అని ఉందండి, ఊహా సంఖ్యలు, కల్పిత సంఖ్యలు అని అంటారు. అయితే ఈ డిస్క్రిమినెంట్ ఈ మూడింటి వాల్యూని బట్టి మనకి 3 గ్రాఫ్లు వస్తాయండి. వీటితో పాటు ఇంకా ఎన్ని రకాలుగా ఉన్నాయనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మనకి పబ్లిక్ ఎగ్జామ్, రెగ్యులర్ ఎగ్జామ్స్లో అయితే ఈ 3 రకాల గ్రాఫుల్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ మనం గ్రాఫ్ చూసిన వెంటనే అక్కడ డిఫరెంట్ థింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ సంబంధించిన గ్రాఫ్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే లిజన్. ఇక్కడ మనకి లెట్ p of x = ax² + bx + c. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికి జీరోస్ ఆల్ఫా కామా బీటా అనుకుంటే ఇక్కడ మన డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది కట్టుకోవాలండి, b² - 4ac. ఆ వాల్యూ అనేది <0 అయితే గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఏ అనేది ఎట్టి పరిస్థితుల్లో 0 అవ్వకూడదండి. చూడండి, ఇక్కడ ఏ అనేది 0 అయిపోయింది అనుకోండి, bx + c అనేది వచ్చేస్తుందండి. అంటే మనకి ఇది లీనియర్ పాలినామియల్ అయిపోతుంది. ఇది 0 అయితే మాత్రం ఏ అంటే x² కోఎఫిషియంట్ 0 అయిపోతే అది లీనియర్ పాలినామియల్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 0 అవ్వకూడదండి. అయితే ఇక్కడ ఏ అనేది పాజిటివ్ నెంబర్ అయితే 3 రకాల గ్రాఫ్లు ఉంటాయి, నెగిటివ్ నెంబర్ అయితే 3 రకాల గ్రాఫ్లు ఉంటాయండి. అంటే పాజిటివ్ నెంబర్ అయితే మనం రెగ్యులర్గా మీరు 10th లో చేశారు, x² + 5x + 6, 2x² + 8x - 9 ఇలాంటి లెక్కలు మీరు చేశారండి. కానీ ఇక్కడ ఉండేవి ఏంటంటే -3x² + 5x + 6 లేదా 7 + 3x - 8x². చూసారా, x² కోఎఫిషియంట్ నెగిటివ్ నెంబర్ ఉందండి. ఇలా ఇచ్చినట్లంటే వెంటనే మీరు ఈ -x² అని పాలిటెక్నిక్లో ఏమైనా అడిగినట్లయితే జీరోస్ కట్టండి, లేదా x యాక్సిస్ని టచ్ చేసే పాయింట్స్ ఏంటి అని అడిగాడు అంటే మీరు ఇమీడియట్లీగా దీంతో ఒక ఫ్యాక్టరైజేషన్ చేస్తారండి. ఫ్యాక్టరైజేషన్ చేస్తే అక్కడ x వాల్యూస్ వచ్చేస్తాయి. ఫ్యాక్టరైజేషన్ తర్వాత ఫ్యాక్టర్స్ని = 0 అనుకుని x వాల్యూ కొట్టుకుంటామండి. ఆ x వాల్యూస్ని మనం x యాక్సిస్ టచ్ చేసే పాయింట్స్కి తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్కి x వాల్యూ -1 వచ్చింది అనుకోండి, x యాక్సిస్ని టచ్ చేసే పాయింట్ -1, 0 అమ్మ, -1, 0. అయితే x వాల్యూ అనేది 6 అనుకోండి, 6, 0, x యాక్సిస్ని టచ్ చేసే పాయింట్ 6, 0. అయితే ఈ గ్రాఫ్ తనకు స్వభావం అనేది మారిపోతుందండి. అంటే x² తనకు కోఎఫిషియంట్ పాజిటివ్ నెంబర్ అయితే గ్రాఫ్స్ ఈ విధంగా ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ అయితే గ్రాఫ్స్ ఈ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ జీరోస్ ఆల్ఫా బీటా అనేవి నాట్ ఈక్వల్ అండి. అంటే ఇవి రియల్ నెంబర్సే, నాట్ ఈక్వల్ అంటే డిస్టెంట్గా ఉంటాయండి. అంటే ఆల్ఫా బీటా అనగానే ఇది x వాల్యూస్ అండి. రెండు కూడా x వాల్యూస్ 2 ఉంటాయండి. ఆ 2 కూడా విభిన్నంగా ఉంటాయండి. ఏ <0 అయితే గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అంటే x యాక్సిస్ డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి x యాక్సిస్ని 2 బిందువుల దగ్గర కట్ చేసుకుంటుందండి. ఇది మనం ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా కామా 0 అని రాయాలి, ఇది బీటా అనుకుంటే బీటా కామా 0 అని మనం తీసుకుంటామండి. అంటే వచ్చిన వాల్యూస్ x వాల్యూస్ అండి, 2 కూడా అవే కదండి జీరోస్. ఈ x వాల్యూస్ని x యాక్సిస్ మీద పాయింట్ అవుట్ చేసినట్లయితే ఒక x వాల్యూ 0, x యాక్సిస్ మీద జనరల్ పాయింట్ అనే x యాక్సిస్ a,0 అండి, దట్ ఈస్ ఆల్ఫా, 0, అదర్వైజ్ బీటా, 0 మనం తీసుకుంటామండి. అదే ఏ అనేది నెగిటివ్ నెంబర్ అయినట్లయితే x² కోఎఫిషియంట్ నెగిటివ్ నెంబర్ అయినట్లయితే గ్రాఫ్ మనకి ఈ విధంగా వస్తుందండి. కానీ డిఫరెంట్ వాల్యూసే కాబట్టి 2 దగ్గరలో కట్ చేస్తుందండి. ఇక్కడ మీరు అడగచ్చు, సార్ ఇక్కడ మరి ఆల్ఫా పెట్టారు మైనస్ నెగిటివ్ వాల్యూ కదా, నెగిటివ్ అనొచ్చు. కానీ ఇక్కడ నేను ఆల్ఫా అనేది -2 వస్తే ఇగో చూడండి, ఇక్కడ -2 దగ్గర కట్ అయిందండి. ఓకే, బీటా అనేది ప్లస్ అయితే ఇటు వచ్చిందండి. అంటే ఆల్ఫా తలకు వాల్యూ నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఆల్ఫా వాల్యూ అండి. ఇలా తీసుకున్నామండి, ఆల్ఫా, 0, అదేవిధంగా బీటా, 0. ఇది ఆల్ఫా వాల్యూ అనేది 0 అనేది నెగిటివ్ అయితే ఇటు వచ్చింది, నెగిటివ్ కాబట్టి ఇక్కడ రాసామండి. ఆ విధంగా అంటే మనకి <0 అయితే అప్వర్డ్ ఓపెన్ యూ అండి, <0 అయితే డౌన్వర్డ్ ఓపెన్ యూ, విచ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ 2 డిస్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది x యాక్సిస్. x యాక్సిస్ ని 2 విభిన్న బిందువుల వద్ద కట్ చేసే గ్రాఫ్లు అండి ఇవి. ఇప్పుడు నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫా = బీటా అండి. ఇక్కడ ఏంటంటే
ఏ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుందండి. ఇది ఆల్ఫా కామా 0 అని తీసుకోవచ్చు, అదర్వైజ్ బీటా కామా 0 అని తీసుకో, ఏదో ఒక వాల్యూ, రెండు ఈక్వల్ కదండి, ఏది తీసుకున్న ప్రాబ్లం లేదండి. అదే లెస్ దాన్ 0 అయితే డౌన్వర్డ్ ఓపెన్ యూ అండి. ఇలా అంటే ఎక్స్ యాక్సిస్ని ఒక బిందువు దగ్గర కట్ చేస్తే అండి ఆ రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ కాబట్టి. అదే లాస్ట్ కేసు మనం చూసినట్లయితే డి లెస్ దాన్ 0 అండి, అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ లెస్ దాన్ 0 అయినట్లయితే ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఉండవండి. ఈ ఆల్ఫా కామా బీటా వాల్యూస్ జీరోస్ అయితే ఇక్కడ మనం కనుక్కోలేమండి. ఒకవేళ కనుక్కున్నా కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయండి. అలాంటప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే అప్వర్డ్ ఓపెన్ అండి, ఎక్కడ టచ్ అవ్వదండి. ఏ లెస్ దాన్ 0 అయితే డౌన్వర్డ్ ఓపెన్ అండి. ఈ విధంగా ఈ గ్రాఫ్స్ని చర్చించుకోవచ్చు. ఈ విధంగా ax² + bx + c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా గ్రాఫ్స్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 = 0 లెస్ దాన్ 0 అయినప్పుడల్లా x² కోఎఫిషియంట్ ఏ పాజిటివ్ అయితే గ్రాఫ్స్ ఈ విధంగా ఉన్నాయి, ఏ నెగిటివ్ అయితే గ్రాఫ్స్ ఈ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం చర్చించాం. చూడండి, ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా కోఎఫిషియంట్స్ పాజిటివ్సా నెగిటివ్సా అన్న కాన్సెప్ట్లో క్వశ్చన్ ఆల్రెడీ అడిగాడండి పాలిటెక్నిక్ ఎగ్జామ్లో. రెగ్యులర్ 10th అయితే ఉండదు. అయితే మన గ్రాఫ్ ఇలా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ యాక్సిస్ పైన పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ఒక దగ్గర కట్ చేసింది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఒక దగ్గర కట్ చేసింది. ఇలా ఉన్నట్లయితే వీటి తరకు కోఎఫిషియంట్స్ సైన్స్ ఎలా ఉంటాయి దాని మీద అడగడండి. అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 కంపల్సరీ ఉండాలండి. ఇది లెస్ దాన్ 0, ఇది కూడా లెస్ దాన్ 0 అయినప్పుడు మనకి ఈ రెండు డిఫరెంట్ దగ్గర కట్ చేస్తాయండి. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, ax² - bx - c అండి. అంటే x² - x - 6 అండి. ఇలా తీసుకున్నాం అనుకోండి, 6కి 3 2 6 కదండి. చూడండి, x² - 3x + 2x - 6 అండి. x కామన్ తీస్తే x - 3 × x - 3 + 2 కామన్. చూడమ్మా, x - 3 × x + 2 అండి. అంటే x వాల్యూ ఇక్కడ మనకి ఒకటి పాజిటివ్ వచ్చిందండి, ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చిందండి. సో పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి కాబట్టి ఈ విధంగా మనకి 2 పాయింట్ల వద్ద అంటే 0 0కి ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి టచ్ చేసిందండి. తర్వాత అయితే అదే గ్రాఫ్ మనకి రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు సైన్స్ ఎలా ఉంటాయని అడుగుతాడండి. రెండు మనకి నెగిటివ్ నెంబర్స్ రావాలండి. రెండు నెగిటివ్ నెంబర్స్ రావాలంటే ఈ ax² + bx + c తాలూకా ఈ సైన్స్, ఈ x² కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ ఈ సైన్స్ ఎలా ఉండాలంటే గ్రేటర్ దాన్ 0 ఉండాలండి. అన్ని గ్రేటర్ దాన్ 0 ఉండాలండి. దీనికి ఎగ్జాంపుల్ కానీ మనం చూసుకున్నట్లయితే x² + 5x + 6 కానీ చేసినట్లయితే x² + 3x + 2x + 6 అండి. x × x + 3 అదేవిధంగా x + 3 + 2 ఇదండి. x + 2 × x + 3 ఫ్యాక్టర్స్ వచ్చేటప్పుడు దీనికి జీరోస్ ఏంటంటే x = -2 అండి, x = -3 అండి. సో బోత్ ఆర్ నెగిటివ్స్. సో మనకి గ్రాఫ్ అనేది ఇటువైపు ఉంటుందండి. చూడండి, ఆరిజిన్కి ఇటువైపే కట్ చేసి ఉంటుందండి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ఇవి కట్ అయి ఉంటాయండి. అర్థమైందా? ఫస్ట్ తీసుకున్నట్లయితే ఏ గ్రేటర్ దాన్ 0 ఈ రెండు నెగిటివ్స్ అయినప్పుడు ఒకటి పాజిటివ్ వాల్యూ ఒకటి నెగిటివ్ వాల్యూ వస్తుందండి. గ్రాఫ్ ఈ విధంగా ఉంటుందండి. దీని మీద అడిగాడండి. అదే రెండు కూడా ఈ మూడు కూడా పాజిటివ్ అయినప్పుడు ఏంటంటే మనకి వాల్యూస్ రెండు కూడా నెగిటివ్స్ వస్తాయండి. చూడండి, ఇక్కడ y = ax² + bx + c అనే దాంట్లో a గ్రేటర్ దాన్ 0, b లెస్ దాన్ 0, c గ్రేటర్ దాన్ 0 అంటే మధ్యలోంది నెగిటివ్ అయినట్లయితే మనకి గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ వస్తాయండి. ఈ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకున్నట్లయితే చూడమ్మా, ఇందులో అన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ వాల్యూస్ రెండు నెగిటివ్ వచ్చాయండి. అదే ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉన్నట్లయితే మనకి నెగిటివ్ ఉన్నట్లయితే ఏమవుతుంది చూడమ్మా, -3x - 2x + 6 అండి. ఇక్కడ మనం x కామన్ తీస్తే x - 3 × x - 3 హియర్ -2 అండి. సో x - 2 × x - 3 అండి. సో మనకి x వాల్యూస్ ఎలా ఉంటాయండి, రెండు పాజిటివ్సే ఉంటాయండి. ఈ రెండు పాజిటివ్సే ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకి ఈ కాన్సెప్ట్ మీద పాలిటెక్నిక్ లో ఆల్రెడీ
క్వశ్చన్స్ అడిగాడండి. ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి అనే స్టాండర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ నెగిటివ్ అయినప్పుడు మనకి వాల్యూస్ వచ్చి ఒకటి పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ వస్తుందండి. అయితే అన్ని పాజిటివ్స్ అయినప్పుడు మనకి అక్కడ వాల్యూస్ రెండు కూడా నెగిటివ్స్ వస్తాయండి. అదే మిడిల్ టర్మ్ ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చి నెగిటివ్ అయినట్లయితే ఆ వాల్యూస్ అనేవి జీరోస్ అనేవి రెండు కూడా పాజిటివ్ వస్తాయండి. ఈ కాన్సెప్ట్ మీద బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఏపీఆర్జేసీలో పాలిటెక్నిక్ లో మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా దీని మీద బిట్స్ వస్తున్నాయండి. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పాలినామియల్స్ మీద కొన్ని బిట్స్ చూద్దాం. ఫర్ ది గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు px అంటే ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది p ఆఫ్ x. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే 1, 2 అని లెక్క పెడితే 2 ఆప్షన్ ని క్లిక్ చేస్తారండి. ఇది రాంగ్ అండి. ఎందుకంటే గ్రాఫ్ అనేది x యాక్సిస్ ని ఎన్ని దగ్గరలు కట్ చేస్తుందో దానినే మనం ఆన్సర్ గా తీసుకోవాలి. సో 1 ఇస్ ద ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడే కాన్సెప్ట్ చెప్పామండి. ఏబిసిలు అనేవి ఫాలోయింగ్ ఆఫ్ ద పెరాబోలా. ఈ పెరాబోలాలో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, కాన్స్టెంట్ సి అండి. సి అయినప్పుడు చూడండి ఒకటి పాజిటివ్ వాల్యూ వచ్చింది, ఒకటి నెగిటివ్ దగ్గర కట్ చేసిందండి. సో అయితే మన ఆప్షన్ ఏది చూడగానే మనం ఇప్పుడు చెప్పింది గుర్తుపెట్టుకొని బి లెస్ దాన్ 0 సి లెస్ దాన్ 0 ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలండి. ఓకే, అయితే మిగిలినవి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. ఏ గ్రేటర్ దెన్ 0 బి లెస్ దెన్ 0 మధ్యలో నెగిటివ్ అయిందండి. మధ్యలో నెగిటివ్ అయింది అంటే ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయిందంటే మనకి ఆన్సర్స్ రెండు కూడా పాజిటివ్ గా ఉంటాయండి. ఎలా ఉంటుందండి దీని తరపు గ్రాఫ్? అయితే అన్ని పాజిటివ్లు అనుకోండి మనకు వచ్చే ఆన్సర్స్ నెగిటివ్స్ అవుతాయండి. ఆ రెండు కూడా దీని గ్రాఫ్ ఎలా ఉంటుందండి? అయితే ఏ లెస్ దాన్ 0 అయింది కాబట్టి ఈ గ్రాఫ్స్ ఏవి కావండి, డౌన్వర్డ్ ఓపెన్ అవుతాయండి. అవి ఈ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆల్రెడీ ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చాడు. యూ డౌన్వర్డ్ ఓపెన్ ఇచ్చాడు. మనకి డౌన్వర్డ్ అప్వర్డ్ మనకి సంబంధం లేదు, జీరోస్ అన్నాడు. చాలా మంది 2,0కి వెళ్తారు, 0,-2కి వెళ్తారు. అది కాదండి, మనకి ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే టచ్ అయింది 2 దగ్గర టచ్ అయింది, -2 దగ్గర టచ్ అయింది, 2 దగ్గర -2 దగ్గర, ఈ రెండు మన ఆన్సర్స్ అండి. -2 and 2, దిస్ ఈస్ అవర్ ఆప్షన్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇలా ఇచ్చినట్టునే చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే 1, 2, 3, 4, 5 అని టిక్ పెట్టేస్తారండి. అది రైట్ ఆన్సర్ కాదు కదా. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ పైన ఎక్కడెక్కడైతే టచ్ అవుతున్నాయో ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అవే మన ఆన్సర్స్ అండి. సో 1, 2, 3, 4 మాత్రమే. ఈ 4 మాత్రమే. ఎప్పుడైతే 4 ఉందో మీరు ఆప్షన్కి వెళ్ళి మీకు బబ్లింగ్ లో నెంబర్ 4, 1, 2, 3, 4 ఉంటుందండి. ఆన్సర్ ఎప్పుడైతే 4 ఉందో 4 దగ్గర దిద్దేస్తారండి. ఇలా చేస్తే మాత్రం రాంగ్ అండి. అది చూడండి, ఇక్కడ మనకి 4 దగ్గర ఏముందండి, 2 ఉందండి. 4 దగ్గర 2 ఉంది. మన ఆన్సర్ ఏంటండి 4 అండి. 4 ఎక్కడుంది, 4 ఎక్కడుందో 2 దగ్గర ఉందండి. ఆ 2ని క్లిక్ మన ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఆన్సర్ 4 అండి, ఆప్షన్ 2 అండి. ఇలా నెంబర్స్తో కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి కాంపిటేటివ్లో. ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ అవ్వచ్చు, టెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, ఎస్జిటి అభ్యర్థులు కూడా అవ్వచ్చు. ఇక్కడ మనకి ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తారు. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ కాన్సెప్ట్ ఏంటి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఆర్ విచ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎక్స్ యాక్సిస్ ఓన్లీ. వీ కుడ్ నాట్ కౌంట్ హియర్ వై యాక్సిస్ మీద కట్ చేసిన బిందువును మనం లెక్క పెట్టకూడదు. ఎక్స్ యాక్సిస్ ఎక్కడెక్కడ కట్ చేసాయో అవే లెక్క పెట్టాలి. అవి ఆన్సర్ 4 అయ్యింది కానీ ఆప్షన్ 4 కాదండి. ఆప్షన్ 2 దగ్గర క్లిక్ చేసుకుంటే ఇది రైట్ ఆన్సర్, కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతామండి. y = x, y = x తాలూకా గ్రాఫ్ని సూచించమన్నాడండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే y = x అనగానే చూడండి ఈ గ్రాఫ్ మనం ఒకసారి గమనించినట్లయితే ఎక్స్ వాల్యూ ఏది తీసుకుంటామో y వాల్యూ కూడా అదే వస్తుందండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ y వాల్యూ సమానంగా ఉంటాయండి, సేమ్ వాల్యూస్ వస్తాయండి. ఇక్కడ ఎందుకంటే ఆరిజిన్ దగ్గర టచ్ అయింది కాబట్టి, ఇక్కడ మనకి ఆరిజిన్ దగ్గర టచ్ అయింది కాబట్టి ఎక్స్ వాల్యూ y వాల్యూ సమానంగా ఉంటాయండి. అయితే మనకి ఇచ్చింది ఏంటి, y = x. y = x అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అవునో కాదో ఒకసారి చూద్దామండి. ఇక్కడ y = x మనం ఎలా తీసుకుంటామంటే ఈ y వచ్చినట్లయితే x - y = 0 అయిందండి. x - y = 0 అనేది లీనియర్ పాలినామియల్ అండి. కాబట్టి ఇది x వాల్యూ y వాల్యూ ఈక్వల్ గా వచ్చిన గ్రాఫ్ అయినప్పటికి కూడా ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ పెరాబోలా అయ్యింది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదండి.
అయితే డౌన్వర్డ్ ఓపెన్ అసలు కాదండి. ఇది అంటే x మైనస్ వై ఈక్వల్ 0 లీనియర్ పాలినామియల్ కాబట్టి ఈ రెండు కూడా కావండి. అయితే ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ అవుతుందా ఈ గ్రాఫ్ అవుతుందా అనేది ఇప్పుడు మనం చర్చిద్దామండి. y ఈక్వల్ టు x అనేది మనం వాల్యూస్ చేసినట్లయితే అన్నీ ఇవే వస్తాయండి. ఎందుకంటే రెండు కూడా పాజిటివ్సేనండి. అంటే x వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, y వాల్యూ 1 అండి. x వాల్యూ 2 తీసుకుంటే y వాల్యూ 2 అండి, అంతే కదండి. అలాగే x వాల్యూ -1 తీసుకున్నట్లయితే y వాల్యూ -1 వస్తుందండి. ఇలా ఈక్వల్గా ఉంటాయండి. కాబట్టి గ్రాఫ్ ఇది మన రైట్ ఆన్సర్ అవుతుందండి. అయితే ఇది ఎందుకు కాదు అంటారా, ఇది y ఈజ్ ఈక్వల్ టు -x తలొక గ్రాఫ్ అండి. ఇది y ఈజ్ ఈక్వల్ టు -x తలొక గ్రాఫ్ అమ్మా ఇది. ఓకేనా. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే y ఈక్వల్ టు x అనగానే గ్రాఫ్ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ లైన్, లీనియర్ పాలినామియల్ లైన్ ఎలా ఉంటుంది. y ఈక్వల్ టు -x అయితే ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చండి. మరొకసారి ఇక్కడ చూసినట్లయితే ఈ y ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, x ఈక్వల్ టు -1 అవుతుందండి. సరిపోయిందండి. y ఈక్వల్ టు 1 తీసుకుంటే x ఈక్వల్ టు -1 అవుతుందండి. y ఈక్వల్ టు 2 తీసుకుంటే x ఈక్వల్ టు -2 అవుతుందండి. అంటే y ఈక్వల్ టు -x తరకు గ్రాఫ్ ఇదేనండి. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి ఈ ప్రాబ్లమ్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ గ్రేటర్ దాన్ 0, ఏ గ్రేటర్ దాన్ 0 కానిదేది అన్నాడు. అంటే ఏ లెస్ దాన్ 0 అడిగాడండి. ఆప్షన్స్ చూసినట్లయితే ఇది యూ అప్వర్డ్ ఓపెన్ అండి, ఇది ఏ గ్రేటర్ దాన్ 0 అండి. ఓకే, ఇది కూడా ఏ గ్రేటర్ దాన్ 0 అండి. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఇది లైన్ అండి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇది లీనియర్ పాలినామియల్ అండి. సో ఇదే మన ఆన్సర్ అండి. ఓకేనా. నాట్ ఏ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. అంటే ఏ లెస్ దాన్ 0 అడిగాడు. ఇది డౌన్వర్డ్ ఓపెన్ పారాబోలా. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. చూడండి, ax² ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తలకు జీరోస్ ఆల్ఫా కామా బీటా అనుకుందామండి. ఇలా అయినట్లయితే 1/ఆల్ఫా కామా 1/బీటా జీరోస్ కాగలిగిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అడుగుతాడండి. ఓకే, ఇలా అడిగినప్పుడు మనకి జీరోస్ ఆల్ఫా బదులుగా 1/ఆల్ఫా, బీటా బదులుగా 1/బీటా తీసుకొని లెక్క చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ cx² ప్లస్ bx ప్లస్ a అండి. చూడండి, ax² bx ప్లస్ c యొక్క జీరోస్ ఆల్ఫా కామా బీటా అయితే 1/ఆల్ఫా కామా 1/బీటా జీరోస్ అయినట్లయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అడిగితే ఇది రాయాలండి. ఫార్ములా ఉంది, ఆల్ఫా కామా బీటా జీరోస్ అయినట్లయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ax² ప్లస్ bx ప్లస్ సి అనేది దీంతో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తల జీరోస్ ఆల్రెడీ ఇచ్చేస్తే మనం అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేయాలండి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ రెండు వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ రాయడానికి మనం x² మైనస్ x ఇంటూ సమ్ ఆఫ్ జీరోస్ అండి ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండి. ఈ విధంగా జీరోస్ ఇచ్చినట్లయితే మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే √3 మైనస్ √3 జీరోస్ అయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అడిగాడండి. డైరెక్ట్గా మనం కాంపిటేటివ్లో ఈ సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ డైరెక్ట్గా మనం కనుక్కోకుండా ఈ ఫార్ములాలోని వేసేస్తామండి. √3 ప్లస్ మైనస్ √3 ప్లస్ √3 ఇంటూ మైనస్ √3. ఓకే, హియర్ x² మైనస్ x ఇంటూ ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్ అయిందండి. ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ √3 3 అండి. సో మన ఎక్స్ప్రెషన్ ఇది లేదండి, x² మైనస్ 3 అండి. ఇది x² మైనస్ 5x ప్లస్ 6 అనే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తలక జీరోస్ మనకి 3,2 అండి. ఓకేనా. 3,2 తలక జీరోస్ అయినట్లయితే ఎక్స్ప్రెషన్ ఇదండి. అయితే 1/3 1/2 ఉన్నట్లయితే రెసిప్రోకల్ అయినట్లయితే దీంతో ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము డైరెక్ట్గా చెప్పాను కదండి ఇందాక 6x² మైనస్ 5x ప్లస్ 1 అండి. ఇలా డైరెక్ట్ రాసేయడమే. కానీ ఇది వస్తుంది రాదో ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ఇప్పుడే ఫార్ములా చెప్పానండి. ax² ప్లస్ bx ప్లస్ c తోలుక జీరోస్ ఆల్ఫా కామా బీటా అయితే 1/ఆల్ఫా కామా 1/బీటా తోలుక జీరోస్ అయినట్లయితే ఎక్స్ప్రెషన్ cx² ప్లస్ bx ప్లస్ ఏ అనేది అవుతుందని మనం చెప్పుకున్నాం. అదే ఇప్పుడు చూద్దామంటే మధ్యలో తనకు వాల్యూ మారదండి. అయితే మనకి ఎక్స్ప్రెషన్ ఇది ఆల్ఫా బీటా అమ్మ. అయితే x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో x² మైనస్ x ఇంటూ 1/3 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ఇంటూ 1/2 అమ్మ. అయితే ఇక్కడ x² మైనస్ x ఇంటూ ఇది LCM 6 అవుతుందండి. ఇక్కడ 2 ప్లస్ 3 అండి. ఓకేనమ్మా.
రైట్ ప్లస్ 1/6 అమ్మ. ఎస్ x² మైనస్ ఇది 5x 5x/6 ప్లస్ 1/6 అండి. ఈ ముందు మనం కే అనేది మనం అనుకుంటామండి రెగ్యులర్ 10th చేసేటప్పుడు అన్నిటికి కూడా కే అనుకుంటాం. ఈ కే అనుకోకపోయినా కే అనే వాల్యూ ఇక్కడ మనకి 6 అని తీసుకున్నట్లయితే 6 ఇంటూ x² మైనస్ 5x/6 ప్లస్ 1/6 అండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది 6 ఇంటూ x² 6x² మైనస్ 6 క్యాన్సిల్ అయిందండి 5x ప్లస్ 6 క్యాన్సిల్ అయిందండి 6 ఇంటూ 1/6 అండి. సో 1 అండి. చూడమ్మా, ఇది డైరెక్ట్గా నేను ఇప్పుడు ఎలాగైతే చెప్పానో అదే విధంగా వచ్చింది కదా. ఇదండి ఆల్ఫా కామా బీటాస్ ఏఎక్స్ విల్ బిఎక్స్ ప్లస్ సి అనే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ జీరోస్ అయితే 1/α ప్లస్ 1/β జీరోస్ కుండే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏ ఉన్ను సి అంటే x² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ చేయాలండి. మిడిల్గా ఉండే టర్మ్ తో సైన్ అనేది మారదండి. ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటాను. ఈ ప్రాసెస్ అంతా చేస్తే మనకి కాంపిటేటివ్లో చాలా టైం పడుతుంది, 2-3 మినిట్స్ పడుతుందండి. ఇది మనం డైరెక్ట్గా కానీ అప్రోచ్ అయినట్లయితే 1 or 2 secondsలో మనం ఆప్షన్ పెట్టొచ్చండి. ఇప్పుడు ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఒక బహుపది యొక్క శూన్యాలకి గుణకాలకి మధ్య సంబంధం. ఇక్కడ మనం 2 రకాల బహుపదులు తీసుకున్నామండి. ఒకటి క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది ax² ప్లస్ bx ప్లస్ సి అండి. రెండవది క్యూబిక్ పాలినామియల్ ఘన బహుపది అండి ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ డి. రెండు దగ్గరలో కూడా ఏ అనేది నాట్ ఈక్వల్ 0 అండి. ఇక్కడ బి కూడా అంటే ఏ నాట్ ఈక్వల్ 0 అయినట్లయితే బి ఈక్వల్ 0 అయినా పర్లేదండి. ఖచ్చితంగా ఏ నాట్ ఈక్వల్ 0 అవ్వాలండి రెండు కేసుల్లో కూడా. అయితే ఇక్కడ మనకి ఇందులో క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే ఎన్ని జీరోస్ ఉంటాయి మనకు ఆల్రెడీ తెలుసు, 2 జీరోస్ ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్స్ అయితే హౌ మెనీ జీరోస్ హియర్ 3 జీరోస్ ఉంటాయి. అయితే ఈ జీరోస్ని ఎక్స్ వాల్యూస్ అండి. ఎక్స్ వాల్యూస్ ఈ రెండు కూడా ఆల్ఫా గామా బీటా అనుకుంటామండి. ఇక్కడ ఈ మూడు కూడా ఆల్ఫా గామా బీటా గామా అనుకుంటామండి. ఈ రెండింటిలో ఎలా ఉంటుందని అట్ ఎ టైం చెప్తాను. ఒక షార్ట్ కట్ ఒక ట్రిక్ మోడల్లో చెప్తానండి. ఈ ఫార్ములాస్ అన్ని మనం కంఠస్థ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కంఠస్థ అవసరం లేకుండా ఈజీగా రాయడం చూద్దామండి. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ 2 కేసులు వస్తాయండి. 2 కేసెస్ ఓన్లీ వస్తాయండి. అంటే ఈ రెండు ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇవేంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఒకటండి, ఆల్ఫా ఇంటూ బీటా మరొకటండి. అయితే ఇక్కడ ఈ క్యూబిక్ పాలినామియల్కి 3 కేసులు కాబట్టి ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ జీరోస్, థర్డ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండి. రెండోది ఏంటంటే చూడమ్మా, ఇక్కడ ఆల్ఫా బీటా గామా అని 3 జీరోస్ తీసుకున్నాం. 3 సమ్ ఫస్ట్ అండి, 3 ప్రొడక్ట్ లాస్ట్ వన్ అండి. ఈ మిడిల్ ఏంటంటే చూడమ్మా, ఈ రెండింటి ప్రొడక్ట్ ఇనిషియల్గా తీసుకోవాలండి. తీసుకున్న మూడింటికి సమ్ చేయాలండి. అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్ అంటే ఏంటంటే ఒక క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు 3 ట్రయాంగులర్ సిరీస్ అయినప్పుడు క్రికెట్ మ్యాచ్లో 2 టీములు ఒకసారి దిగి ఆడతాయి కదండి. అదే మోడల్లో ఆల్ఫా బీటా మల్టిప్లికేషన్ అండి ఫస్ట్, తర్వాత బీటా గామా మల్టిప్లికేషన్ అండి సెకండ్, తర్వాత గామా ఆల్ఫా మల్టిప్లికేషన్ అండి, తర్వాత 3 సమ్ అండి. దాంతో మీనింగ్ ఏనండి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్. ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ అనగానే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అండి. చూడండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్ అనగానే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అండి. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనగానే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అండి. ఓకే రెడీ. ఇప్పుడు మనం ఈ మూడింటికి చేద్దామండి. అయితే అన్నింటిలో కూడా బై ఏ అనేది కామన్ అండి. అన్నింటిలో కూడా బై ఏ అనేది కామన్ అండి. ఎస్, బై ఏ అనేది కామన్. ఓకే, అయితే ఏ అనే కేసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు బి దగ్గరికి వస్తామండి. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఇలా ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోవాలండి. ఇందులో కూడా ఇది పాజిటివ్ నెగిటివ్ ఇలా ఆల్టర్నేట్గా తీసుకోవాలండి. మనం ఎన్ని ఇచ్చినా సరే చేయగలిగినట్లు ఉండాలండి. అయితే ఇందులో
అయితే బి ఇక్కడ తీసుకుంటామండి. ఏ అయిపోయింది కదా, అన్నింటికి ఏ తీసుకున్నాం కదా, ఇప్పుడు బి తీసుకుంటున్నామండి. మైనస్ బి అండి, మైనస్ బి. తర్వాత సి తీసుకుంటున్నామండి. ఓకే, అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ జీరో సి బై ఏ. అంటే కంప్లీట్గా ఇది రాసే విధానం నేను చెప్తానండి, చాలా ఈజీగా గుర్తుంటుందండి. ఒకవేళ గుర్తు లేకపోయినా సరే మనం ఈ స్ట్రక్చర్ని మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ రాయించండి. అయితే ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ కానీ మనం చూసినట్లయితే ఏ అనేది అయిపోయిందండి అన్నిటికీ. తర్వాత ఏంటుందండి, బి ఉంది. బి సైన్ ఎంత, మైనస్ బి అని రాస్తామండి. తర్వాత ఏంటి, సి రాయాలండి. సి తెలుగు సైన్ ఏంటి, పాజిటివ్ అండి. తర్వాత ఏంటి, డి రాయాలండి. డి తెలుగు సైన్ ఏంటి, నెగిటివ్ అండి. అలా అండి, ఎక్కడ కంఠస్థ పెట్టకర లేకుండా మనం కాన్సెప్ట్ని ఈ స్ట్రక్చర్ని కానీ మైండ్లో పెట్టుకుంటే ఈజీగా రాయించండి. చూడండి, అంతేకాకుండా మనకి 10th క్లాసు టెక్స్ట్ బుక్లో ఇవి ఉన్నాయండి. అయితే ఇప్పుడు 4th డిగ్రీ పాలినామియల్ అనేది కాంపిటేటివ్స్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఇందులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఫస్ట్ది సమ్ ఆఫ్ జీరోస్ అండి, సమ్ ఆఫ్ జీరోస్. లాస్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండి, లాస్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఎస్. తర్వాత చూసినట్లయితే సెకండ్ వన్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్ అమ్మా. తర్వాత థర్డ్ వన్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 3 జీరోస్. ఇక్కడ మనకి డిగ్రీ 4 కాబట్టి జీరోస్ అనేవి 4 ఉంటాయండి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని తీసుకుంటామండి. ఈ 4ని తీసుకుంటామండి. సమ్ ఆఫ్ జీరోస్ అనగానే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా అండి. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్ అనగానే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ డెల్టా ఆల్ఫా. అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకున్నామంటే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని సైక్లిక్ ఆర్డర్లో తీసుకుని ఆల్ఫా బీటా, బీటా గామా, గామా డెల్టా, డెల్టా ఆల్ఫా మనం మల్టిప్లికేషన్ చేసామండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 జీరోస్ అయ్యాయి. అంతేకాకుండా ఈ డయాగ్నల్గా కూడా మల్టిప్లికేషన్ చేయాలండి. చూడండి, ఆల్ఫా గామా బీటా డెల్టా అని కూడా మనం సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్లో ఇక్కడ చెప్పుకున్న ఈ డయాగ్నల్గా కూడా మనం తీసుకుంటామండి. ఆల్ఫా గామా ప్లస్ బీటా డెల్టా తీసుకుంటామండి. అంటే ఇప్పుడు 4 జీరోస్ కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా 6 వస్తాయండి ఈ 2 జీరోస్. ఓకే, రైట్. తర్వాత మనం సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 3 జీరోస్. 4 ఉన్నాయి కదండి, 3 గుణకాల లబ్ధాల మొత్తం అండి. 3 గుణకాల లబ్ధాల మొత్తం ఇక్కడ కూడా సైక్లిక్ ఆర్డర్లో తీసుకోవాలండి. ఫస్ట్ ఈ 3 అండి, ఆల్ఫా బీటా గామా. తర్వాత ఈ 3 అండి, బీటా గామా డెల్టా, బీటా గామా డెల్టా. తర్వాత ఇక్కడ నుంచి రావాలండి ఈ 3 అండి, గామా డెల్టా ఆల్ఫా. చూడమ్మా, గామా డెల్టా ఆల్ఫా. లాస్ట్ వన్ ఇక్కడ నుంచి అండి. ఓకే, డెల్టా ఆల్ఫా బీటా, డెల్టా ఆల్ఫా బీటా. ఈ విధంగా మనం సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 3 జీరోస్ అనేది ఇలా రాస్తామండి. తర్వాత లాస్ట్ వన్ మనకు తెలిసిందే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ జీరోస్, ఆల్ఫా బీటా గామా డెల్టా. ఈ విధంగా మనం 4 జీరోస్ వచ్చేటటువంటి ఈ 4th డిగ్రీ పాలినామియల్కి ఈ విధంగా తీసుకుంటామండి. అన్నింటికీ ఇంతకు ముందు ఎలాగైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోని అలాగే క్యూబిక్ ఈక్వేషన్స్ లోని అన్నిటికీ కామన్ గా బై ఏ ఈ విధంగా రాసాము. ఇప్పుడు కూడా అన్నింటికి మనం బై ఏ అని రాస్తామండి. అయితే ఇక్కడ మనం ఈ ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ ఇక్కడ మనం ఆల్టర్నేట్ ప్లస్ ఆర్ మైనస్లు తీసుకోవాలి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అండి. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఈ ఏ అనే కోఎఫిషియంట్ అన్నిటికీ డినామినేటర్గా తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం బి తీసుకోవాలండి. ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 3 జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ 4 కాంపోనెంట్స్ తాలూకా న్యూమరేటర్ని ఇప్పుడు ఫస్ట్ కాంపోనెంట్కి, సెకండ్ కాంపోనెంట్కి, థర్డ్ కాంపోనెంట్కి, 4th కాంపోనెంట్కి తీసుకుంటామండి. ఈ x³ x² x x⁴ కోఎఫిషియంట్స్ని ఇప్పుడు ఆర్డర్లో రాస్తున్నామండి.
ఫస్ట్ వన్ దీనికి ఏంటంటే చూడమ్మా ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ బి అండి. ఎస్, దీని ఆన్సర్ మైనస్ బి బై ఏ. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఆర్డర్లో ఉండేది సి అండి, సి బై ఏ అండి. తర్వాత మైనస్ డి అండి, దిస్ ఈజ్ మైనస్ డి అండి. లాస్ట్ వన్ ఈ అండి. ఎస్, ఈ విధంగా మనం 4th డిగ్రీ పాలినామియల్ తాలూకా జీరోస్కి కోఎఫిషియంట్స్కి సంబంధించిన రిలేషన్షిప్ని ఈ విధంగా చెప్పొచ్చండి. 4th డిగ్రీ పాలినామియల్ ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e అనే 4th డిగ్రీ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనగా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈక్వల్ మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ డెల్టా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా డెల్టా ఈజ్ ఈక్వల్ సి బై ఏ గాను. తర్వాత సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 3 జీరోస్ ఆల్ఫా బీటా గామా ప్లస్ బీటా గామా డెల్టా ప్లస్ గామా డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఆల్ఫా బీటా ఈక్వల్ మైనస్ డి బై ఏ గాను. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు ఈ బై ఏ గాను. మనం ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని చెప్పుకోవచ్చండి. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్కి, క్యూబిక్ పాలినామియల్కి, 4th డిగ్రీ పాలినామియల్కి కూడా కాంపిటేటివ్ వింగ్లో జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్షిప్ అనేది మనం ఈ విధంగా చెప్పుకున్నామండి. చూసారా ఈ వీడియోని? ఇది ఏపీ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అభ్యర్థులకు, అలాగే డిఎస్సి అభ్యర్థులకు, అదేవిధంగా పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి తదితర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలినామియల్స్ పార్ట్ 3 వీడియో ఇది. ఇంకా పార్ట్ 4 వీడియో కూడా ఉంది. అది త్వరలో మీ ముందుకు వచ్చడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా కాల్ చేయొచ్చు. అంతేకాకుండా కింద నుండే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు ఇవ్వచ్చు. అంతేకాకుండా సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవచ్చు. మన 7-7 ఆన్లైన్ ట్యూటోరియల్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించండి. మరిన్ని మంచి వీడియోలు కాంపిటేటివ్ వింగ్లో మీ ముందుకు రావడానికి నేను రూపొందిస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.